తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ హైస్కూల్లో ఆయన సతీమణి గుత్తా అరుంధతి, తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, కోడలు గుత్తా అఖిలారెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామ కవితా దయాకర్తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని విధిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రజలందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు మనకు కల్పించిందో ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి యావత్ ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడైనా ఒక ఓటు మిస్ అయితే అక్కడ మహిళ కానీ పురుషుడు కానీ మా ఓటు మేము వేయలేదంటే మేము చచ్చిపోయినట్టుగా భావిస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళంతా పర్టిక్యులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల హక్కును వినియోగించుకుంటారు. ఇంకా అర్బన్ ప్రాంతంలో కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల్లో ఆ స్థితి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని